చూడండి. అందరికీ చూపించాల్సిన బాధ్యత మీది, అందరికీ చూపించాల్సిన బాధ్యత మీది. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి పూర్తిగా వీడియో చూసాక కామెంట్ చేయండి. మర్చిపో ఈ ఒక్క ఫోటో నా జీవితాన్ని మార్చాలని చూశారు. ఈ ఒక్క ఫోటోతో అదృష్టం వచ్చి సెకండ్ ఇచ్చే లోపల దరిద్రం వచ్చి మీకు లిప్ కిస్ పెట్టేసి వెళ్ళిపోయింది సార్. ఇక మొదలెడదామా? కిరణ్ రాయల్ వర్సెస్ లక్ష్మి కేసులో మరో సంచలనం. ఏమైందన్నా? మీరు ఇలా రండి సార్, నేను కనుక్కుని చెప్తా. రాజస్థాన్లో నమోదైన చీటింగ్ కేసులో లక్ష్మిని అరెస్ట్ చేశారు జైపూర్ పోలీసులు. దేవుడున్నారా? మండుతున్నట్టుంది. పీటీ వారెంట్ పై ఆమెను రాజస్థాన్ తీసుకువెళ్లేందుకు అనుమతిచ్చారు మెజిస్ట్రేట్. ఏ సన్నివేశాన్ని మర్చిపోదు, కర్మ రూపంలో తిరిగిచ్చేస్తుంది, ఒట్టితో సహా. ట్విస్ట్ వెలుగు చూసిందే. తిరుపతి ప్రెస్ క్లబ్ దగ్గర ఆమెను అదుపులోకి తీసుకున్నారు జైపూర్ పోలీసులు. ఇప్పుడు మీరేం చేయబోతున్నారు? చూసుకుంటాడు లేకపోతే ఊరేసు చస్తాడు, మధ్యలో నీకు ఎందుకయ్యా? రాజస్థాన్ లో నమోదైన ఓ చీటింగ్ కేసులో ఆమెపై అభియోగాలున్నాయి. ఇదంతా నీ ట్రైనింగే కదరా? నాకు ఆయనకి అసలు సంబంధం చీటింగ్ కేసు అండి, 420 చీటింగ్ కేసు అన్నమాట. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా ఆడుకోలేదు. రాజస్థాన్లోనే కాదు మరికొన్ని చోట్ల కూడా ఆమెపై చీటింగ్ కేసులున్నాయన్నారు కిరణ్ రాయల్. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పని మార్గం లేదా? ఉంది. మనతో పాటు కిరణ్ రాయల్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. ఏదో ఆడియో కాల్స్ వీడియో కాల్స్ చేసి ఏదో బ్లాక్ మెయిలింగ్ చేసి డోంట్ లాఫ్ డియర్ ప్లీజ్. వీళ్ళ దగ్గర డబ్బులు వేసుకుందామని కేసు నమోదు చేశారు. పెట్టి ఏదో వాయిస్ పెట్టి ఎవరి సంబంధం లేకుండా ఈరోజు ఏ టెక్నాలజీ రోజుల్లో కూడా అవన్నీ ఊడు చూస్తాడు సార్. 10 నిమిషాలు ఇస్తే ఢిల్లీలో ఉండేవన్నీ గల్లీలో తెచ్చి పెడతాం మేము ఫోటోలు ఇస్తే. రాజకీయంగా నన్ను ఎదుర్కొని జగన్మోహన్ రెడ్డి చిట్టిరెడ్డి అని ఒక పోస్టర్తో తను వైసీపీ సోషల్ మీడియా అల్లాడిపోయింది. ఏమండి, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్, మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడు. నన్ను ఏదో చేయాలని ప్రయత్నంలో వాళ్ళు అలా చేశారు. దానికి అమ్మని ఎర్రేశారు. వైసీపీలో ఉంది కాబట్టి ఎర్రేసి నాపైకి పంపించి నన్ను నానా సోషల్ మీడియా ట్రోల్ చేసి నా మీద బీభత్సం చేసి. ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఒక నా జీవితంలో తప్ప. ఆ అమ్మాయి దొంగ, ఆమె మీద అనేక కేసులు ఉన్నాయి, ఫ్రాడ్ అని చెప్పి ఈరోజు ఆమె జైపూర్ పోలీసులు తీసుకెళ్ళారు. అంటే లక్ష్మీరెడ్డిని మీ పైన ఎర్రగా వాడుకున్నారు అనే వాదన మీరు చేస్తున్నారు. బట్ ఆ వీడియోలకి సంబంధించి కావచ్చు, లేదంటే మీరు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు చాలా వల్గర్ గా అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. దీనికి మీరు ఏమంటారు సార్? ముఖ్యంగా వీడియోలో సంబంధించి ఆ అమ్మాయి మీకు చేయనేస్తున్నటువంటి దృశ్యాలు, అది ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు? కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారా? 100% ఇందాకే చూపించాను నేను వేరే వాళ్ళకి కూడా. నా ఎందుకు రోడ్డు పైన పెట్టుకుంటుంది? అసలు ఒక కిరణ్ రాయల్ అనేటువంటి వ్యక్తిని ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చింది? ఏం పాయింట్ పెట్టావన్నా? డబ్బు అని పక్క చెప్పడం కన్నా నన్ను టార్గెట్ చేయాలని వైసీపీ వాళ్ళతో పెద్ద కమిట్మెంట్ అయింది. కాలేజ్ ఫీజులు కొడుకులు సెటిల్మెంట్ చేస్తానని చెప్పడంతో ఆ అమ్మాయి ఒక్కసారిగా నా మీద విరుచుపడింది. ఇంతకంటే దురదృష్టవంతుడిని ఇంకెక్కడన్నా చూడగలమా? దరిద్రానికి పిన్ కోడ్ కావాలంటే నీ పేరు చెప్తే చాలదో. ఫోటోలు వీడియోలు అంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? గజబ్ బేజతి. వాయిస్ రికార్డులు ఇంకేమైనా ఉన్నాయా? ఏంటి, ఏం చేస్తారు చేయండి. కోట్లు ఉన్నాయి. మీకు తెలియని విషయం అంటే మీరు అద్భుతాలు చూస్తారు త్వరలో. కావాల్సింది కూడా అదేలేమ్మా. వాస్తవం, నేను మంచివాడిని కాబట్టి అన్ని మంచిగా నేను చెప్పుకోను. చీటింగ్ కర్తా హై తూ, చీటింగ్ 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 కర్తా హై తూ. కానీ నాకు కొంచెం క్యారెక్టర్ ఉంది కాబట్టి నేను కొన్ని విషయాలు మాట్లాడకూడదు. నాకు ఫోన్లు చేసే అమ్మాయి బాధితులు, ఆ అమ్మాయికి సంబంధించిన డీటెయిల్స్ మా దగ్గర ఉంది. మీకు మేము సహాయపడతాము, మా దగ్గర చాలా ఉన్నాయి, తీసుకోండి అంటే నాకు అవసరం లేదు అని చెప్పా. అది నా క్యారెక్టర్. ఖతం నీ హోతా బే. मजा आया और मैं ये जो मजा है
हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ। ఓకే బ్రదర్స్, ఒక తల్లి కడుపును పుట్టకపోయినా ఒకే ఆటోలో కలిసి ప్రయాణం చేశాం. ప్రజల వద్దకే పాలనలాగా ప్రజలతోనే ప్రయాణం. డౌట్స్ ఏం పెట్టుకోకండి. మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేయండి. ఖర్చు లేకుండా కాఫీ తాగుతాం, బిల్లు కట్టకుండా భోంచేద్దాం. సరేనా? అలాగే. బయలుదేరమ్మా, మీకు ఆలస్యం ఎలా ఉంది.